హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం మిరై. కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వం తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషించారు. ఇందులో రితికా నాయర్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. సెప్టెంబర్ 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. హీరో తేజ సజ్జా మాట్లాడుతూ సెప్టెంబర్ 12న మిరై సినిమా థియేటర్లోకి వస్తుంది. ఇదొక యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలిం అని అన్నారు. అందరూ తప్పకుండా థియేటర్ కి వచ్చి చూడండి. మీకోసం ఒక కొత్త ప్రపంచాన్ని ప్రిపేర్ చేసి ఉంచాం. పిల్లల దగ్గర నుంచి ఇంట్లో పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఒక ఫిలిం తీస్తున్నాము. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా తీసాం. మీ అందరికీ మా ఎఫర్ట్ కనిపిస్తుంది, మా సిన్సియారిటీ, మా హార్డ్ వర్క్ కనిపిస్తుంది అని అన్నారు. ఒక మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో మాత్రమే తీసాము. ఇందులో పనిచేసిన ఏ ఒక్కరు కూడా ఏదో డబ్బు కోసం దీన్ని ఒక జాబ్ లా ట్రీట్ చేయలేదు. అలా చేసి ఉంటే ఇవాళ మాకున్న లిమిటేషన్స్ లో ఇంత విజువల్ సెటప్, మీ నుంచి ఇంత ప్రేమ మాకు లభించేది కాదని చెప్పారు. అయితే మిరై సినిమాలో ఎమోషన్, యాక్షన్, అడ్వెంచర్, ఒక కొత్త వరల్డ్ ఉంటుంది. మీకు కావాల్సిన చిన్న డివోషనల్ టచ్ కూడా ఉంటుంది. దీనికోసం 2 సర్ప్రైజులు దాచి ఉంచారు. అది ఎవరో కూడా ఎవరికి తెలియదు అని తేజ పేర్కొన్నారు. ఓజీ, కాంతారా, కల్కి 2, SSRMB, అల్లు అర్జున్ అట్లీ సినిమా, ఇవన్నీ ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి రీచ్ చేయబోతున్నాయి అని అన్నారు. ఫస్ట్ మిరై చూసి ఓజీకి వెళ్దాం, థియేటర్ లో బ్లడ్ బాత్ కి రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.